కర్కాటక రాశి వారికి సప్తమ స్థానానికి అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి శని గారు నవమంలోకి వచ్చారు. నవమంలోకి వచ్చేసి లాభస్థానం మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. ఒక కేంద్రానికి అధిపతి అయినటువంటి గ్రహము ఒక కోణస్థానంలో ఉంది కాబట్టి శుభమే. అయితే ఈ కోణస్థానంలో ఉన్న గ్రహము ఎక్కడ చూస్తోంది? లాభాన్ని చూస్తోంది, తృతీయాన్ని చూస్తోంది. కర్కాటకం నుంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. లాభాన్ని శని గారు చూస్తున్నారు, అలాగే తృతీయాన్ని చూస్తున్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అత్యుత్తమమైన రీతిలో ఉంటాయి. అలాగే లాభాలు విపరీతంగా ఉంటాయి. వీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా వీరి జీవితాశయాన్ని నెరవేరుతుంది. అంత అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువు గారు ఇచ్చే లాభాలని ఈ శని గారు ఇచ్చే లాభాలు ఇనుమడింపజేస్తాయి. ఇక్కడ ఫలితాలు తగ్గట్లేదు. రెండు లాభస్థానానికి సంబంధించినవే. అలాగే కర్కాటక రాశికి లాభస్థాన అధిపతి కూడా గురువే అవుతూ ఉండడంతో లాభస్థాన అధిపతి గురువు గారు లాభంలో ఉంటూ అదే లాభం స్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతోంది. అత్యద్భుతమైన ఫలితాలండి. శని గారు గాని, గురువు గారు గాని, కేతువు గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు దృష్టుల చేత గాని, స్థితి చేత గాని అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారని చెప్పచ్చు.